ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. 2 రోజులుగా ఢిల్లీలోనే బిజీగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్న రేవంత్ రెడ్డి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ నుంచి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు, ఉన్న మంత్రుల శాఖల మార్పులు ఉంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు మరిన్ని కీలక అంశాలపై ఢిల్లీలో హాట్ గా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా అక్కడే మకాం వేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ఇప్పటికే ఉన్న మంత్రుల వద్ద ఉన్న శాఖల మార్పులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్టుగా హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన తన సతీమణి ఉత్తమ్ పద్మావతితో కలిసి హస్తినకు వెళ్లారు. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, మంత్రులకు శాఖల కేటాయింపులు ఎలా జరగనున్నాయి, ఇక వీటితో పాటు తెలంగాణకు సంబంధించి ఇంకా ఏం విషయాలపై చర్చిస్తున్నారు అనేది కాంగ్రెస్ శ్రేణులనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మంత్రివర్గంలోకి మరో 3 ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాట్కిటి శ్రీహరి ముదిరాజులు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీటికి ఇంకా శాఖల కేటాయింపులు మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడే 2 రోజులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు, రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలు చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కీలక మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. సీఎం ఢిల్లీలో ఉండగానే 2 మంత్రులకు పిలుపు రావడంతో కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపై చర్చిస్తారా, లేక ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఉన్న శాఖలను మార్చుతారా అనే చర్చ జరుగుతుంది. ఇవి కాకుంటే పార్టీ పరంగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా అనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎవరికి కేటాయించిన శాఖలనే వారికి ఇచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎవరికి కేటాయించిన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలానే ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. వీటిలో 3 మంత్రులకు కొన్ని శాఖలను ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే మంత్రులకు శాఖల కేటాయింపై క్లారిటీ రాబోతుంది.